విజయసాయిరెడ్డి పార్టీ 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 అంటూ 3 రకాల పార్టీ రిలేటెడ్ కామెంట్స్ చేశారు. మొదట పార్టీ కామెంట్ విషయానికి వస్తే తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేను అన్న క్లారిటీ ఇచ్చారాయన. కేవలం వ్యవసాయం చేసుకుంటున్న రైతును మాత్రమేనని అన్నారాయన. ఆపై తాను ఏ పార్టీలో చేరడం లేదని అర్థం వచ్చేలా కూడా మాట్లాడారు. ఇక ముచ్చటగా మూడోది, తాను అవసరమైతే ఒక పార్టీ పెడతానని కూడా అన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడే ఈ కామెంట్లు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, తానేదో బీజేపీలో చేరుతున్నానని, తనను చాలా మంది ఆట పట్టిస్తూ సెటైర్లేస్తున్నారని, అందుకే తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు విజయసాయిరెడ్డి. అంతేకాదు, తనపై కూడా ఒత్తిళ్లు చాలానే ఉన్నాయని అన్నారాయన. అయినా సరే తనకు ఎలాంటి రాజకీయ పార్టీలో చేరాలన్న తలంపు లేదని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. ఫైనల్గా ఆయన అన్న మాటలేంటని చూస్తే, తనకు గత 20 ఏళ్లుగా పవన్ కళ్యాణ్తో ప్రత్యేక సంబంధ బాంధవ్యాలున్నాయని అన్నారు విజయసాయిరెడ్డి. ఈ కామెంట్స్లో అర్థం ఏంటంటే, తాను జనసేనలో కూడా చేరడం లేదు అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు ఆయన. 20 ఏళ్ల స్నేహం మాత్రమే ఉంది తప్ప తాను ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్న కోణంలో మాట్లాడారు విజయసాయిరెడ్డి. నిజానికి విజయసాయిరెడ్డికి బాలకృష్ణతో కావచ్చు, టీడీపీకి సంబంధించిన కుటుంబాలతో కావచ్చు బంధుత్వాలున్నాయి. కానీ ఆ రిలేషన్స్ని క్రాస్ చేసి ఆయన ఎప్పుడు ఇంతవరకు రాజకీయాలు చేయలేదు. కాబట్టి జనసేన విషయాల్లోనూ ఇదే జరుగుతోంది అనుకోవచ్చని అంటారు కొందరు విశ్లేషకులు. ఇక అవసరమైతే పార్టీ పెడతా అనే మాటలోని అర్థాలకు కూడా చాలామంది రకరకాల నిర్వచనాలను చెబుతున్నారు. విజయసాయిరెడ్డి తాను వైసీపీకి రిజైన్ చేసేటప్పుడు కూడా మీడియా ఛానల్ పెడతానని అన్నారు. ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి ఇన్నాళ్లైనా ఆ ఊసే లేదు. ఎవరైనా తనపై ఏదైనా రాస్తే ఆయన మీడియా పెడతానని భయపెట్టడం తప్ప పెట్టేదే లేదని పెదవి విరుస్తున్నారు చాలామంది. ఇప్పుడు రాజకీయ పార్టీ పరిస్థితి కూడా అంతేనంటారు కొందరు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి గెలుచుంటే దీన్ని నమ్మేందుకు అవకాశం ఉంది. కానీ తాను డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎలాంటి ప్రభావం చూపకుండా పార్టీ పెడితే అది మరో పీకే పార్టీ అవుతుందేమో తప్ప మరెలాంటి ప్రయోజనం లేదు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.